बंदे को सब कुछ दिया, हाथ पैर सही। नाक सब कुछ, हाँ दिमाग, सही सही तो करके खाना है। सही फ्री में कोई कितने दिन खिला देगा? सही है जी सही जैसे आप अपने भाई के घर गए, सही है तो पहले तो रिस्पेक्ट होगी, 1-2 दिन, सही है 2-4 दिन, सही है यार अच्छा बनाओ। सही है बाद में कहेंगे मुसीबत पड़ गई, सही है इसको तो भगाओ आलू खिला के। सही है तो बगैर पैसे के सरता नहीं है। सही बहुत बढ़िया है। समझिए सर, आजकल के बच्चे जो यंग ब्लड है, हाँ हाँ वो यहाँ से 1 किलोमीटर नहीं चल सकते, 2 किलोमीटर नहीं चल सकते। सही से इतना इसको बड़ा टारगेट लेके चलना तो एक बहुत बड़ी बात है वैसे। नहीं, सही बात ये है। सर थैंक यू మార్నింగ్ 10:30 అవుతుంది చూడండి చలి మంచు నాకు దగ్గర ఒక 500 మీటర్స్ కూడా కాదు, ఒక 100 మీటర్స్ దాదాపుగా కనిపించట్లేదు రేడియేషన్ అసలు. చాలా మంచు. 10:30 ఇప్పుడు అవుతుందన్నమాట. చేయిలు కడుతుంటే చేయిలు ఎమ్మైపోతాయి, నేను మొత్తం ఐస్లాగా ఉందన్నమాట. ఇక్కడ ఎలాగ ఉంది, ఇంకా నేను ఇక్కడ యమునా నగర్లో ఉన్నా, పంజాబ్ హర్యానాలో. ఇంకా ఇది దాటించి నేను అక్కడికి వెళ్తే ఇంకా ఎలాగుంటుందో తెలియదు శ్రీనగర్. గురుద్వారాలో వచ్చిన తర్వాత సాంప్రదాయం ఇదనమాట. సో ఇక్కడ మనకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇసుక క్యాబ్ వెళ్తే లంగర్ అంట ఇది. అయితే ఇక్కడ మనకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క సాంప్రదాయంలో ఇది కట్టారనమాట. చాలా హ్యాపీగా ఉంది వీళ్ళతో మాట్లాడుతుంటే. ఇక్కడ యొక్క ఫుడ్ కోసం తినడానికి బయటికి రా అని చెప్తే వచ్చాను అన్నమాట. ఇక్కడ ఫుడ్ తింటున్నాను. సో ఫస్ట్ టైం నేను గురుద్వారాలో ఇలా వాళ్ళ యొక్క ట్రెడిషన్ వేర్ చేయడం ఇది ఫస్ట్ టైం అనమాట. బ్రదర్ ఏంటంటే ఓకే. వీళ్ళైతే చాలా హ్యాపీగా నన్ను అంటే అడుగుతున్నారు, ఎక్కడ నుండి వచ్చావన్నా, ఏంది నీ కథ, ఏంది మొత్తం అడుగుతున్నారు అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఫుడ్ తిందాం. ఈ అయితే మొత్తం ఇదా ఇక్కడ కూర్చుందాం. ఇక్కడ మన తమ్ముడైతే రోటీలు తెచ్చారు, వెరీ స్పెషల్ ఇక్కడ. సో ఫస్ట్ టైం గురుద్వారాలో నేను తింటున్నాను. ఇది నాకు తెలిసే మినిమల్ అనుకుంటా. మినిమల్ ఏదో సంథింగ్ పప్పులా ఉంది, చూద్దాం. ఏంటంటే ఫుడ్ ఇది మినిమల్తో చేసిన కర్రీ అనమాట. మన బ్రదర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. హాయ్ బోలియే. कुछ बोल सकते हैं पंजाबी में, क्या बोलता है? कैसे है आप? बढ़िया बढ़िया बढ़िया। तू भी कभी हो? कैसे? तुझे कैसे हो? ठीक हो? तुझे कैसे? तुझे कैसे हो? ठीक हो? कैसे? तुफे कमियो ठीक हो? ठीक हो? तुफे कमियो ठीक हो? तुफे कमियो ठीक हो? आप कैसे हो? ठीक हो? हाँ चढ़ी गला। मैं अच्छा हूँ. कैसे बोलता है पंजाबी? चढ़ी गला। चढ़ी गला। चढ़ गिला. और पंजाबी में गुरुवंश का वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह. అచ్చా వెరీ డిఫరెంట్. వీళ్ళతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. మంచి కబుర్లు చెప్తున్నారు. చాలా బాగుందండి. ఏంటంటే ఇది మీకు గురుద్వారా ఎప్పుడు చూడలేదు కదా, మీకు చూపిస్తాను రండి. అచ్చా ఇది బయట అన్నమాట. ఇది దాని వ్యూ, గురుద్వారా వ్యూ. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సార్ అయితే వస్తున్నారు, లోపలికి వెళ్దాం, మీకు చూపిస్తాను చూడండి. నేను ఎప్పుడు చూడలేదు. సో ఫుడ్ అయితే చేస్తాం. మనం వెళ్ళాల్సిన టైం ఆసనమైంది. ఇప్పుడే సన్లైట్ వచ్చారనమాట. సో ఇదనమాట ఫ్రంట్ డెకరేషను, పువ్వులు మొత్తం ఉన్నాయి ఇక్కడ. చూడండి, చాలా బాగా డిసిప్లిన్ ఉన్నారు. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో అంతా జై. సో లోపలికి వెళ్దాం సరే. లోపల అపార్ట్మెంట్ చూద్దాం. ఇదనమాట ఎంట్రన్స్. ఎంట్రన్స్ చూసుకుంటే టోటల్గా
ఇక్కడ మొత్తం ప్రేక్షకులు అందరూ వస్తారు. ఇది మొత్తం ఓపెన్ హాల్ అనమాట. ఇది మొత్తం సార్ అయితే అక్కడ ఉన్నారు. సో ఇదన్నమాట. సో ఇక నేను ఎక్కువ మాట్లాడకూడదు, సైలెంట్స్గా ఉంటాను అనమాట. ఇక్కడ ప్రార్థన చేస్తాను. ఇది నేను కూడా ఎప్పుడు రాలేదు. సో ఇక్కడ సిట్టింగ్ హాలు మొత్తం. ఎవరైతే వస్తే నాకు అంతగా ఐడియా లేదు. ఇక్కడ సిట్టింగ్ అయితే హాల్ ఉంది, సిట్టింగ్ కూర్చోడానికి. ఒక హిస్టరీ చాలా పెద్ద ఉంది. సార్ అయితే వచ్చారు. సార్ ఆప్కా నామ్? मेरा नाम गुरजीत सिंह है। గుర్జీత్ సింగ్. हाँ जी। అచ్చా అచ్చా. సార్ అయితే చూపించారు. లోపలికి వెళ్దాం ఒకసారి. సార్ అనమాట. ये बाबा जी का स्थान है। సార్ కా నామ్ క్యా హై? संत निश्चल सिंह। हाँ? संत निश्चल सिंह। సంత్ నిశ్చల్ సింగ్. हाँ जी। సంత్ నిశ్చల్ సింగ్ గారు అంట. ఆయన యొక్క స్టేయింగ్ संस्कार अच्छी है ऐसी। ఇదనమాట. మొత్తం డెకరేషన్ చాలా చాలా బాగుంది. నైస్. ఇది ఆయన హిస్టరీస్ మనకి అంతగా తెలియదు. नीचे चले जाओ। చేస్తే हाँ। ఇదనమాట ఆయన స్టేయింగ్, ఆయన పడుకునే ఏరియా మొత్తం ఇదనమాట. ఆయన లేకపోయినా ఆయన గుర్తింపుగా ఇదైతే చేస్తున్నారు. చాలా బాగనిపిస్తుంది. ఇదనమాట వ్యూ పాయింట్. సార్ అయితే ఇక్కడ ఉన్నారు. సో నేను ఇప్పుడు కొత్త తెలుసుకుంటున్నాను. ఇక్కడ ఆచారం, ధర్మం ఇది మొత్తం కొత్త తెలుసుకుంటున్నాను. ఇది లోపల వ్యూ పాయింట్. भी रूम नहीं है उनका। ఇది ఒక ప్లేస్. సార్ కా నామ్ క్యా హై? ये संत निश्चल सिंह एक ही। సంత్ ఏకీ హై. ఆయన సంత్ సింగ్ అంట. ఆయన మొత్తం గురు అభ్యాసం చేసేవారు. సో ఆయన యొక్క నామస్కరణ చనిపోయినా ఆయన యొక్క మెమొరీస్ అయితే पाकिस्तान से यहाँ आए। అచ్చా అచ్చా. అదనమాట. నేను ఇప్పుడు రావడం వల్ల నాకు తెలుస్తుంది. సో చూడండి ఎంత డిజైన్గా, ఎంత అఫీషియల్గా ఫ్లవర్ డెకరేషన్ కానీ ప్రతిదీ కానీ చాలా బాగా చేస్తున్నారు. ఇదనమాట. गुरु ग्रंथ साहब रखे हुए हैं यहाँ। అచ్చా ఓకే ఓకే. ఓ టైం తో ఇస్మే తా. हाँ ये। అచ్చా. ఆ సార్ ఏంటంటే గురునానక్ సింగ్ అంట ఇక్కడ ఉండేవారు. సో ఇవన్నీ వాళ్ళు బెడ్రూమ్లు, ఆయన ఇక్కడ స్టే చేసిన విధానం. సో ఇక్కడ పంజాబీలో రైట్ చేస్తున్నారు శ్లోకాలు. ఒకసారి చూడండి. నాకైతే ఐడియా లేదు. एसी लगे हुए हैं। ఇదనమాట. సార్ అయితే ఇక్కడ చూస్తున్నారు. 24 घंटे पानी पड़ते रहते हैं ये। ఓకే. 24 घंटे। कितने घंटे? 24 घंटे लगते लगातार पड़ते रहते हैं। 24 అవర్స్ हाँ। అయితే పడికే. आदमी बदलते అచ్చా रहते అచ్చా. हैं ना। 24 గంటలు ఆయన చదువుతూనే ఉంటారంట. సో మన పంజాబీలో వారి యొక్క నామస్కరణాలు నేను తక్కువగా మాట్లాడుతున్న మీకు అర్థమవుతుంది అనిపిస్తుంది. ఇది మందిర్ కాబట్టి సో సైలెన్స్ అనమాట. సో మొత్తం प्रसाद ले लो। సార్ పిలుస్తున్నారు. సార్ అయితే తీస్తున్నారు. సార్ ఇసుక నామ్ క్యా బోల్తా హై? प्रसाद है ये। ప్రసాదం అంట. ఈ టెంపుల్ యొక్క ప్రసాదం. తిందాం, టేస్ట్ చూద్దాం ఒకసారి. చాలా స్వీట్గా ఉంది. ये సిక్కిజం గురించి చాలా ఎక్కువ నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకునే విషయాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ये पाई कन्हैया थे। जो लड़ाई होती थी ना, ये सबको पानी पिलाते थे। मुसलमानों को, हिंदू मुसलमानों सबको। ఈ చాలా హిస్టరీస్ ఉంది. నేనైతే నార్మల్గా ఈ టెంపుల్, ఈ మందిర్ యొక్క చూసి నేను చెప్తున్నాను. చాలా చాలా హిస్టరీ అయితే ఉంది. మీకు రాబోయే వీడియోలో అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆచారాలు తెలుసుకోవడం మనకు ఒక సిక్కిజం సింబల్ అనమాట. ప్రతి ఒక్క రిలీజియన్కి ఇదనమాట మందిర్ అవుట్ సైడ్ మనం వచ్చాం. సో చూడండి ఎంత డిసిప్లిన్గా. सिंबल है, सिंबल है। कोई भी आए बाहर से देखे और खाना वाना खाना हो तो यहाँ कर खाए, नहाना हो खाना हो यहाँ सकता है। अच्छा अच्छा अच्छा. कोई उम्र के जिसको सब छोड़ देते हैं ना, वहाँ जहाँ आ जाए लंगर खाना वाना खाए। మొత్తం ఇవి కొత్త రకం పూలు, బంతి పూలు రకం. చూసారా ఎంత బాగా అనిపిస్తుంది.
మన ఫ్రెండ్స్ అన్ని చూపిస్తున్నారు ఇక్కడ మొత్తం ఏంది కథ ఏంది మొత్తం ఎవరి మంది. అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇది పంజాబీ ఈ మందిర్ కా నామ్ క్యా గురుద్వారా. గురుద్వారా అనమాట. ప్రతి దగ్గర కూడా ఈ పంజాబ్లో ప్రతి దగ్గర ఉంటుంది. ఇప్పుడు హర్యానాలో ఉన్నాను. हरियाणा में कितना जगह में मिलता है ना गुरुद्वारा? एक एक सिटी में बहुत जगह में. अच्छा अच्छा. अब आपका नाम? ప్రీత్ సింగ్ అంట. వీళ్ళు ఇక్కడ ఏంటంటే చదవడానికి వచ్చారు వేరే వేరే ప్లేస్ నుండి. ఇక్కడికి వచ్చి చదువుతున్నారన్నమాట సిక్కిజం గురించి. సో యా ఈరోజు అనేది చాలా చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళతో కలవడం, వీళ్ళతో మాట్లాడడం చాలా బాగా అనిపిస్తుంది. మనమైతే బయలుదేరాల్సిన సమయం వచ్చింది. సార్కి బాయ్ చెప్పేద్దాం. చాలా బాగా హెల్ప్ చేశారు सर. बहुत बढ़िया सर. आप साथ मिला है बहुत अच्छा लग रहा है. वाई खालसा वाहिगुरू जी की फतेह. और ठीक ठाक चढ़ती कला रहन फौजा तैयार रहन. वाई खालसा. ठीक है सर बहुत बढ़िया सर. సార్తో కలిసాం. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది ఇది మందిర్ నుండి గురుద్వారా నుండి మనం వెళ్ళిపోతున్నాం. సో సార్ అయితే చూపిస్తున్నాను. ఇది మంచి పార్క్ కూడా బాగా చేస్తున్నారు. చుట్టూ చూసిన బంతిపూల చెట్లు ఉన్నాయి, వేప చెట్లు, బంతిపూల చెట్లు బాగుందన్నమాట. మన ఇదంతా పార్క్ చూడండి ఒకసారి ఎంత బాగుంది. ఇక్కడ చాలా ఫ్రీడమ్ అంటే పీస్ఫుల్గా ఉంది. చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో రాజా కా నామ్ క్యా జీ? बंदा सिंह बहादुर. బందా సింగ్ బాదర్. బందా సింగ్ బాదర్ అంట ఆయన పేరు. उसको नाम जी राजा का नाम? राजा का नाम पैमान सिंह. చూడండి వాళ్ళ లోగోస్ ఇవన్నీ ఉన్నాయి. ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకుంటా. చాలా బాగా అనిపిస్తుంది. అది మ్యాటర్. మీకు ఎన్ని చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైము నేను పంజాబీ వాళ్ళ యొక్క గురుద్వారాలోకి ఎంటర్ అయ్యాను అనమాట. వీళ్ళు ఎంత సార్ యమునా నగర్ ఇది హర్యానా. ఇది యమునా నగర్ హర్యానా స్టేట్కి వస్తుంది. సో ఇక్కడ గురుద్వారాలో ఎంత బాగా ఉంటే ఆదరిస్తున్నారు ప్రజల్ని. వీళ్ళు ఏమంటారు ఎవరైనా అవ్వని ఏ మతస్థులు అవ్వని ఇక్కడికి వచ్చి మేము నైట్ స్టే చేస్తామంటే సార్ గురు గోవింద్ సింగ్ ఏ మతస్థులు అవని ఇక్కడికి వచ్చినా మీకు ఎంట్రీ ఉంటుంది. ప్రాబ్లం ఏం లేదు. చక్కగా రావచ్చు, తినొచ్చు, పడుకొని స్టే చేసుకుని మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. ఎంత బాగుంటుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదన్నమాట మ్యాటర్. సరే సార్ कहते हैं बाय చెప్పి వెళ్ళిపోతాం. बहुत बढ़िया सर. आप साथ मिला है बहुत बढ़िया लग रहा है. अच्छा ठीक है सर. ఓకే సార్ బాయ్. మనము బయటికి వెళ్ళిపోతాం. ఇదన్నమాట మీకు చెప్పాలనుకుంటే ఇదే. నేను మనిషి యొక్క అభిప్రాయాలు ఏంటి, వారి యొక్క కల్చర్ ఏంటి చూపిద్దాం అనుకుంటున్నాను. యా మీకు ఇంకో అసలైన విషయం చెప్పాలి. ఆ విషయం మీకు బాధ అనిపిస్తుంది, చెప్తాను. చూసిన ట్రాక్టర్తో చెరుకు ఎక్కువ ఉందన్నమాట. ఇవన్నీ నాకు తెలిసి షుగర్ ఫ్యాక్టరీ అనుకుంటా. షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాయి. అది మందిరు. మనం ఇక్కడ అవుట్ అయ్యాం. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే మనము ఈ రోడ్ నుండి మనం హైవే ఎక్కాలి. హైవే ఎక్కితే వీలైనంత త్వరగా మన టాస్క్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేద్దాం. అది మీకు అసలు విషయం చెప్తాను. స్టే ట్యూన్. అడుగుదాం ఇప్పుడు హర్యానాలో మనకు లిఫ్ట్ ఎవరు ఇస్తారనేది మెయిన్ మ్యాటర్. వెళ్తే మనకే ఐడియా అర్థమవుద్ది. ట్రావెల్ వితౌట్ మనీ కాన్సెప్ట్ ఎంతవరకు తీసుకొస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అడుగుదాం. వస్తున్నారు సింగిల్గా. అడుగుదాం. మనం ఏంటంటే వీలైనంత త్వరగా మనం వెళ్ళాలి. వస్తున్నారు లోకల్ వెహికల్స్ కదా, లోకల్లో తిరుగుతున్నారు ఎక్కువ. అడుగుదా ట్రై మేబీ ట్రై హైవే
आप कहाँ तक जा रहा है सर? सर आपका नाम? तालिम खान। सलीम खान। कहाँ तक जा रहा है? कहाँ जाएगा? मैं हाईवे तक जाएंगे। बैठो। ठीक है सर, आपका नाम जी? शुभ नाम लो ताकसंग जी। సక్సెస్ अच्छा अच्छा बहुत बहुत बढ़िया। बढ़िया सारे फर्स्ट వెళ్ళిపోదాం హైవే దగ్గరికి వెళ్తారా ठीक है सर बढ़िया चलिए అంటే వేరే రూట్కి వెళ్తున్నారు అయినా సరే మనకి డ్రాప్ చేస్తాను రా అనుకొని హైవే దగ్గర తీసుకొచ్చారన్నమాట సార్ बहुत बहुत धन्यवाद सर ठीक है सर दिल में याद रखेंगे यूट्यूब में सब लोग देखेंगे आंध्रा का परिवार कैसे आदिन आदमी लोग तेलंगाना आदमी लोग सब लोग देखेंगे तेलुगु लोग बन जाता हूँ क्या नॉर्थ स्टेट में क्या मेरा को ट्रीट कर रहे हैं कैसे हाँ हाँ बहुत बढ़िया सर आप साथ मिला है ठीक है सर थैंक यू सो मच होता है कोई ना कोई आपको भेजते हैं वहाँ तक సార్ అంటే మనకు హెల్ప్ చేస్తారు లిఫ్ట్ అడిగేసి పంపిస్తారంట అడి అమ్మ ఇంతలా ఉంటారంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా బాబు ఫస్ట్ నాకు చాలా హ్యాపీగా ఉంది అదనమాట మ్యాటర్ ఫస్ట్ ఏంటంటే మనం అంబాలా వెళ్ళాలి అంబాలా వెళ్ళిన తర్వాత అక్కడి నుండి పెద్ద ట్రక్కులు చూసుకుని వీళ్ళని త్వరగా వెళ్ళాలి ఆయన లోకల్ దగ్గరికి వెళ్తారంట పెద్ద లిఫ్ట్ చూద్దాం పెద్ద లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తాను ఇద్దరు ఆ సార్ నా గురించి టైం స్పెండ్ చేశారని మీరు ఒకసారి అర్థం చేసుకోండి సారీలు అడుగుతున్నారు పెద్ద ట్రక్ ఆగింది कहाँ तक जा रहे हो? जगाधरी मोड़। बाजू बाजू बाजू। हाँ ठीक है सर ठीक है बिला जहाँ आपको उतारेंगे ना उस साइड से आपको इधर हो जाना। ठीक है सर बहुत बढ़िया सर सार मिला बाय చెప్పేదా ठीक है उस्ताद। ओके सर 1 मिनट पकड़ लीजिए सारा लिफ्ट इच्छाరు सर आपका नाम कालबा सिंह अच्छा थोड़ा साउंड कम कर राजबाग सिंह अच्छा सार అయితే सर कहाँ तक जा रहे हैं आप जिगादरी कितना दूर लगता है इधर से 3-4 किलोमीटर आप अंदर से जा रहे हैं क्या नहीं हमको अंदर जाना है अच्छा 3-4 किलोमीटर వెళ్తారు ట్రక్ నేను ఇంకా అంబాలా में जा रहा हूँ हाँ ఏంటంటే అటు వెళ్ళిపోయారు మనం వెళ్ళాల్సిన స్ట్రైట్ नमस्ते अंबाला कितना दूर रहता है अंबाला कितनी दूर है? 40 ఇంకా 40 కిలోమీటర్ వెళ్ళాలి ఠీక్ సార్ 40 కిలోమీటర్ వెళ్ళాలి జామకాయలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంకో 40 కిలోమీటర్ వెళ్ళాలి చూద్దాం లిఫ్ట్ ఎలా దొరుకుతుందో ఏందో కదా అనేది అన్ని పంజాబ్ వెహికల్స్ హర్యానా వెహికల్స్ చాలా స్పీడ్కి వెళ్తున్నాయి ఈ మంచు ప్రాంతాల్లో ఇంకా మనం వెళ్తున్నాం ఇంకా కాస్త కొత్తగా అనిపిస్తుంది ఈసారి వణుకుడే సార్ అది వచ్చారు అడుగుతాం సార్ आपका नाम सर रोनित कहाँ तक जा रहा है यहीं तक जाऊंगा पेट्रोल पंप कितना किलोमीटर बस जस्ट पेट्रोल आधा किलोमीटर अर्धा किलोमीटर कितना జాయిన్ హాఫ్ కిలోమీటర్ అంటే వెళ్ళిపోతాం సార్ థ్యాంక్ యూ సో మచ్ बहुत बढ़िया చూద్దాం ఆయన పెట్రోల్ బంక్ ఎక్కడ వరకు వచ్చారు అక్కడ పెట్రోల్ బంక్ చూసుకొని వెళ్ళిపోతారు సో మనం ఏంటంటే అడుగుదాం అచ్చా ఠీక్ ఠీక్ లోకల్ అంట మనం వెళ్ళాల్సింది లాంగ్ ఇప్పుడు బైక్లు ఏమైనా చూసుకొని सर नमस्ते सार हाँ सर मैं आपका नाम मेरा नाम मोहम्मद इरशाद अमदिर अच्छा मैं आंध्रा से आया हूँ कन्याकुमारी से जम्मू कश्मीर ट्रैवल विदाउट मनी कॉन्सेप्ट से आ रहा हूँ सो लिफ्ट पूछ कर लोगों को लिफ्ट पूछ कर ऐसे कहा जा रहा नहीं पैदल यात्रा पैदल प्लस लिफ्ट पूछ के अभी 21 दिनों हुआ है और 9 दिन बाकी है लेकिन अभी जल्दी पहुँचने से अभी बहुत सर्दी लग रहा है इधर इतना जल्दी पहुँचना चाहिए वो ये टास्क है देखेंगे लोगों को इंसान क्या है परिवार क्या है सब सोचने के लिए आई थी मैं आंध्रा से अच्छा ठीक है सर बहुत धन्यवाद अच्छा दोस्त हाँ ठीक है सर అడుగుతున్నారు ఆయన జామకాయలు ఏమో సేల్ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్
లిఫ్ట్ ఎవరితో చూద్దాం. చాలా చాలా కూలింగ్ ఉంది క్లైమేట్. వెళ్దాం, లిఫ్ట్ చూసుకొని వెళ్ళాలి, వీలైనంత త్వరగా మనం వెళ్ళాలి. టాస్క్ ఏంటంటే అడి మాట ఆఫర్ రా అది ఆటో ఎక్కడికి వెళ్ళి అమ్మాల వరకు వెళ్ళిపోదా. హాయ్ సార్, आपका नाम आला. अच्छा, कहाँ तक जा रहे सर? सागर. साहा कितना दूर लगता है? 35. लेकिन अम्बाला जाना चाहिए मैं. अम्बाला रास्ते पीछे बैठेंगी. पीछे बैग है ना, इसलिए ये आगे बैठेंगे. మన లోకల్ కదా లిఫ్ట్ దొరికింది, అమ్మాల వరకు వెళ్తారట, డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఏంటో ఆటోలు బాగున్నాయి. విషయం చెప్పాలి, ఆయన ఆటో మధ్యలో ఆపి ఏదో సమోసాలు ఏవో తేడానికి వెళ్ళారు. నేను వద్దన్నా కూడా లేదు, నువ్వు నా ఆటోలో కూర్చున్నావు, ఏదైనా తినేసి వెళ్ళు అంటున్నారు. నేను ఈ నార్త్ ఇండియా పీపుల్ని ఎలా చెప్పాలి నాకైతే అర్థం కావడం లేదు, అంత బాగా ఆదరిస్తున్నారు. నేనైతే ప్రజెంట్ హర్యానా అంబాలా ఇంకొక 5-6 కిలోమీటర్ దూరంలో ఉన్నానా. बस एक ही दीजिए. ओके बस बस नहीं एक ही. ओके एक ही. कोई नहीं, आगे रास्ते में खा लेना, कोई बात. अच्छा कुछ नहीं, एक ही खा लेंगे रास्ते में, उधर ले लेंगे. ठीक है जी. लो आप ये बोलो 3 ले लो. लो इसमें रखो. మనకి हम लोग कितना दूर आए थे? 20 किलोमीटर 20 किलोमीटर వచ్చాం సార్. बहुत बढ़िया సార్, आपका मिला है. अच्छे లిఫ్ట్ సమోసాలు కూడా ఇచ్చారు, ఆయన ఫుడ్ తినమని చెప్తున్నారు. సో మనకు టైం లేదు సార్. ఈ గాంవ్ కా నామ్ క్యా హై? చలిగే సాహా. ప్రెజెంట్ అయితే సాహాలో ఉన్నాం, ఆయన వెళ్ళిపోతున్నారు లోడింగ్. ఠీక్ సార్, బడియా. आपसे मिला. మనం ఏంటంటే ఇప్పుడు ఇది సాహా సెంటర్ సిటీలో ఉన్నాం. ఇక్కడ నుండి మనం వెళ్ళాల్సింది అంబాలా రైడ్ స్ట్రైట్ ఉంది. సో మనం వెళ్ళాల్సింది అంబాలా 16 కిలోమీటర్, లుధియానా 128 ఉంది, చండీగఢ్ 66, అమృత్సర్ 265. సో మనం ఇప్పుడు వెళ్ళాల్సింది స్ట్రైట్ రూట్. ఇది సిటీ సెంటర్, సాహో సిటీ సెంటర్. చూద్దాం మనకి ఇప్పుడు లిఫ్ట్ ఎవరు ఇస్తారు ఏంది కదా అనేది. నేను ఇంకా ఈ టాస్క్ కంప్లీట్ చేయగలనా కంప్లీట్ చేయలేనా అదే డౌట్ అనిపిస్తుంది నాకు. మాత్రం చలికి నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ ఏ గాంవ్ కా నామ్ క్యా? ये साहा है. సాహాలో మనకి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసారు. ये आपका नाम? परम. నర్వస్ మత్ కరో యార్, ఏ అప్నా ఆద్మీ లోగ్. आपका नाम? నిఖిల్. ఇదేంటంటే సాహాలో కలిసారు. ఆయన కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఏదో కార్ సేల్స్ బిజినెస్ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు. సో మనం వెళ్ళాల్సింది స్ట్రైట్ లైన్. వాళ్ళు కలిసారు, ఎక్కడ నీకు అదేంది నీ వ్యవహారం ఏంది అని అడిగారు. సో అదనమాట మ్యాటర్. వీరిద్దరు ఏంటంటే 6 కిలోमीटर వెళ్తున్నారు, వచ్చేమన్నారు. సో జాయిన్ సో చలిए ठीक है जी, चलिए देख लो, रास्ता कर लो, आप देख लो, देख रहा है. कितने किलोमीटर आई थी? 6 किलोमीटर 6 किलोमीटर पहुंच गए ना. 6 किलोमीटर వచ్చాం जी. बहुत बहुत धन्यवाद, आपका भी धन्यवाद. हरियाणा में क्या बोलता है धन्यवाद? धन्यवाद. हरियाणा भाषा प्योर हरियाणा में.
शुक्रिया शुक्रिया ओके जी दोनों को शुक्रिया बहुत बढ़िया है साथ मिलेंगे మన వాళ్ళు అంటే రైట్ సైడ్ వెళ్ళిపోతున్నారు మనం వెళ్ళాల్సింది స్ట్రైట్ మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు మనం వెళ్ళాల్సింది స్ట్రైట్ ఏదో ఊరు వచ్చింది ఊరి పేరు మోచిలీనా ఏదో వచ్చింది कुद्दा कलान ఏదో ఊరు వచ్చింది जी गांव का नाम क्या है सिटी का नाम कुल्दा कुडला अच्छा कुड्डा अच्छा कुड्डा कला ఏదో పేర్లు చెప్తున్నారు ఆంటీలు అర్థం కాలేదు एक्सपेक्ट चले सर आपका नाम टिंकू अच्छा अच्छा सर ये गांव का नाम क्या है ये है कुड्डा कुड्डा अच्छा अच्छा कहाँ तक जा रहा है आप कैंट तक सॉरी अम्बाला जा रहा है क्या हाँ मेशनगर नगर अच्छा अच्छा कितना किलोमीटर हो थोड़ा ही है, ज़्यादा नहीं है। ठीक है सर 3-3.5 किलोमीटर సార్ ఇచ్చారు వెళ్ళిపోతాం चलो हमारे साथ సార్ ఏంటంటే ఇక్కడ వరకు వెళ్ళారంట సార్ ठीक है सर, thank you. बहुत धन्यवाद సార్ आप సార్ मिला है హర్యానా పీపుల్ సార్ అయితే కొత్తగా మనకి దిగినంటే లిఫ్ట్ ఇచ్చారు సార్ आपका नाम हेलो लक्की लक्की आपका है करण करण सिंह करण कुमार करण कुमार आप सिंह है लक्की सिंह है अच्छा अच्छा अब सर कहाँ तक जा रहा है गाँव में कहाँ जाना है आज मैं लुधियाना अच्छा आपको छोड़ते हैं आज बस स्टैंड ठीक है सर సరే వెళ్ళిపోతాను ముగ్గురు అమ్మ అనుకుంటారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు वैसे कहाँ లక్కీ సార్ కరుణ్ సార్ మనకు అది లిఫ్ట్ ఇచ్చారు ఏ సెంటర్ నామకి అయితే वाला कैंट అంబాలా కంటి అంటే ఇదంట మనం వెళ్ళాల్సింది ఓ హైవే లుధియానా NH44 కి వస్తాం మనం లుధియానా వెళ్ళాల్సింది లుధియానా కిतना కిలోమీటర్ రాతా సార్ 114 అంటే 114 కిలోమీటర్లు ఉంది వీలైనంత త్వరగా మనం చేరుకోవాలి बहुत बढ़िया सर आप साथ मिला बहुत बढ़िया शुक्रिया కరెక్ట్ గా అంబాలా కంటిలో ఉన్నాం ఇది దాని లోగో అంబాలా కంటి సో ఈ లోగో దగ్గర ఉన్నాం మనం వెళ్ళాల్సింది NH44 హైవే యా చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాటలు చెప్తున్నారు ఇది అంబాలా రైల్వే స్టేషన్ ఇది మనం వెళ్ళాల్సింది NH44 డైరెక్ట్ రోడ్డు ఈ సర్వీస్ రోడ్ దాటుకుంటూ హైవేకి వెళ్దాం హైవేకి వెళ్తే మనకి వీలైనంత త్వరగా లారీలు పట్టుకుని వెళ్ళాలి పంజాబ్ లుధియానాకి వెళ్ళిపోవాలి ఈరోజు सारे तागर अम्मा फर्स्ट सर आपका नाम सचिन कहाँ तक जा रहा है सर मैं अम्बाला सिटी जा रहा हूँ। अम्बाला सिटी मतलब मैं लुधियाना का रास्ता जा रहा है क्या आपको हाँ लुधियाना का रास्ता कितना लुधियाना के मोड़ तक जाऊँगा जो रास्ता लुधियाना तक जाऊँगा। अच्छा कितना बस उससे किलोमीटर मैं इधर मोड़ आपको मैं कालका चौक पे छोड़ दूँगा। आपको लुधियाना जाना है ना? लुधियाना जा रहे हैं हाँ कालका चौक पे छोड़ दूँगा। कालका चौक मतलब हाईवे में छोड़ना चाहिए हाईवे पे ही है। ठीक है कैन आई जॉइन सर ये ठीक है सर चलिए सारा दिच्छाరు हाईवे దగ్గర లిఫ్ట్ ఇచ్చారు कौन सा एरिया सर ये कालका चौक है। కాల్కా చౌక్ कालका चौक అంట మనం వెళ్ళాల్సింది స్ట్రైట్ ఆయన ఏంటంటే లిఫ్ట్ ఇచ్చారు बहुत बढ़िया सर आप साथ मिला है सारे చాలా బాగా లిఫ్ట్ ఇచ్చారు ఓకే సార్ థ్యాంక్ యూ సో क्या नाम है चलेगा? మిస్టర్ ఆర్పీబీ మిస్టర్ ఆర్పీబీ థ్యాంక్ యూ సార్ సార్ ఏంటంటే లోపలికి వెళ్ళిపోతున్నారు మనం వెళ్ళాల్సింది స్ట్రైట్ అదనమాట మ్యాటర్ చలి అయితే ఇక్కడ మామూలుగా చంద్రబాబు వేసుకొని బాగానే ఉన్నారు నాకేందో కానీ చలికి తట్టుకోలేకపోతాను నా బాడీ అసలు తట్టుకోవడం లేదు ఎలా మీకు చెప్పాలి అర్థం కావట్లే సరే మన జర్నీ ఎంతవరకు సాగుతుందో చూద్దాం आपका नाम योगेश कहाँ तक जा रहा आप आगे तक मैं अभी लुधियाना जाना चाहिए रास्ता ठीक है ఓ కరెక్ట్గా వచ్చాడు చాలా దూరం నడిచాను ఎవరు దొరకలేదు సో అక్కడ మన హైవేకి వెళ్ళిపోతే హైవే నుండి ఏదైనా లారీ చూసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోదాం లిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ నైస్ టు మీట్ యూ ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ మనం వెళ్ళాల్సింది హైవే ఇది సర్వీస్ రోడ్ దాటించి హైవే ఎక్కుదామని ఇంక రావడం లేదు అసలు
సో వెళ్తున్నాను ఇంకా అసలు సర్వీస్ రోడ్డు నుండి హైవే టచ్ అవ్వడం లేదు. సో మనం ఏంటంటే ఇప్పుడు హైవేకి వెళ్ళిపోతే వేరైనా పెద్ద వెహికల్ దొరికితే అక్కడి నుండి మనం వెళ్ళిపోవాలి. చూద్దాం. మ్యాటర్ ఏంటంటే నేను అంబాలా నుండి హైవే సిటీ నుండి లుధియానా వెళ్ళాల్సిన హైవే ఇది. మొత్తం లారీలన్నీ క్లోజ్ అయిపోయినాయి అనమాట. ఎందుకో తినడం లేదు, ఎందుకు క్లోజ్ అయినా లోకల్ వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే అగ్రికల్చర్ ఫార్మింగ్ దగ్గర మొత్తం ఆ రోడ్ అంతా బంద్ చేస్తున్నారు మన పంజాబ్ బార్డర్ దగ్గర అని చెప్పారనమాట. సో నాకు అనిపించింది బార్డర్ మే పంజాబ్ హర్యానా బార్డర్లో ఆయన చెప్తున్నారు అక్కడ మొత్తం బంద్ అయిపోయినాయి. गुरुद्वारा मंजी साहिब, अच्छा 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 गुरुद्वारा मंजी साहिब 6वें पातशाही 10वें पातशाही। अच्छा अच्छा हाँ, इधर खाना और 6-7 महीना हुआ ना, है? 6-7 महीना हो गया वो लफड़ा. हाँ बंद हुआ है। हाँ 7 నెలలు కూడా బంద్ చేస్తున్నారు. నాకు అసలు ఐడియా లేదు. అయితే నా తప్పు ఏంటంటే లోకల్ వాళ్ళకి అడగకంటే వస్తాను. इधर సో ఈ హైవే మొత్తం క్లోజ్. పైదల్ खाने पीने को फ्री है, खाना खाओ चाय पियो कोई दिक्कत नहीं गुरुगा। ठीक है సార్. बहुत बढ़िया ఇప్పుడు चीज़ है। ఓకే టైం ఏంటంటే 5 అవుతుంది. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే ఇక్కడ గురుద్వారా ఒకటి ఉంది, ఇక్కడ నేను నైట్ స్టే చేయబోతున్నాను. లోపలికి వెళ్ళి అడుగుదాం. నైట్ యమునా నగర్ గురుద్వారాలో ఏం అసలు డబ్బులు ఏం తీసుకోకుండా బాగా నాకు సపోర్ట్ చేశారు. మీరే చూసారు కదా వీడియోలో. ఇప్పుడు ఈ అంబాలా ఈ గురుద్వారాకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇస్తారో ఎవరో ఏందో క్లారిటీ కనుక్కొని ఆయన చెప్పారు ఏంటంటే ఇక్కడ ఇస్తారు, ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డు మొత్తం అదే ప్రూఫ్ చూసుకొని ఇక్కడ రూమ్ అయితే ఇస్తారని చెప్పారు. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. వెళ్తే లోపల కదా మీకు తెలుస్తుంది. ఇప్పుడు 5 అయిపోయింది కాబట్టి సన్న కూడా బాగా డౌన్ అయ్యింది. చలి కూడా చాలా విపరీతంగా ఉంది. నేనేంటంటే జర్నీ మొదలు పెడుతుంది సూర్యుడు వస్తేనే నా జర్నీ మొదలు పెడుతున్నాను. సూర్యుడు వెళ్ళిపోయాక జర్నీ ఆపుతున్నాను. చాలా చాలా లేట్ అవుతుంది. 12:30-1 గంటకి సూర్యుడు కనిపించాడు. వచ్చాను బయటికి. 2 గంటల్లో 3-4 గంటలు ఇక్కడే అలా టైంపాస్ అయిపోయింది. లోపలికి వెళ్ళి అడుగుదాం, చూద్దాం వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు. యాక్చువల్గా గురుద్వారా లోపలికి వెళ్ళాను, అక్కడ ఓకే అని చెప్పారు. ఇది విశ్రామ్ రూమ్ అంట. ఇది ఇక్కడికి వెళ్ళి అడుగుదాం, మనకు తెలుస్తుంది ఎక్కడ స్టే చేయాలి ఏందని మ్యాటర్. అడిగితే అమ్మాయిని అన్నం పెడుతుంది. అట్లాగే మన కన్విన్స్ చేసిన బట్టి ఉంటుంది వ్యవహారం. నాకు గురుద్వారాలో నచ్చింది ఏంటంటే పంజాబీ వాళ్ళు బయట నుండి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి స్టేయింగ్ రూము, ఫుడ్, టాయిలెట్స్ ఇంత నీట్గా ఉన్నాయి చూడండి. అంత నీట్గా వాళ్ళు ఆదరిస్తున్నారు. నేను వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. నా భారత యాత్ర కోసం చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది. ట్రావెల్ వితౌట్ మనీ అంటే డబ్బులు ఏమొద్దు మీరు స్టే చేయండి చాలు అంటున్నారు. ఫుడ్ పెడుతున్నారు. అది ఇంకా నాకు షాకింగ్ అసలు. ఇదిగో రూము మొత్తం. ఈ రూమ్ ఇలా ఉంది. మనకి ఇక్కడ కింద మ్యాట్ ఒకటి ఉంది. మన టెంట్ వేసుకొని, లేకపోతే టెంట్ అయినా పర్లేదు, వేసినా పర్లేదు, రెండిట్లో ఏదైనా ఒకటే. ఇదన్నమాట టాయిలెట్ చూడండి అంత క్లీన్గా ఉన్నాయి. అదనమాట మనకి ఇదే చాలు ఎక్కువ. ఈ జర్నీలో ఇలాగ ఇవ్వడమే ఎక్కువ. చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఈ హరిద్వార్లో లంగర్ అంటే ఫుడ్ కోసం మొత్తం ప్రొవైడ్ చేస్తారు లంగర్ అని. మనమైతే అక్కడ స్టే చేసాం. లంగర్ అయితే ఇక్కడ ఉంది. ఇది లంగరు. ఇక్కడ ఏంటంటే ఫుడ్, నేను ఆల్రెడీ చాయ్ తాగడానికి వచ్చా, కాకపోతే ఫుడ్ ఇక్కడ ఇస్తున్నారు అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకో విషయం మీకు చెప్తాను. నేనే ట్రావెలింగ్ వితౌట్ మనీ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక ఇద్దరు చూపిస్తాను. వాళ్ళు ఏంటంటే ఇదిగో. आपका नाम भाई? मेरा नाम నందన్ కుమార్. हाँ आपका? आयुष कुमार వీళ్ళిద్దరు హిస్టరీ చెప్తాను చూడండి. వీళ్ళు బీహార్ నుండి వైష్ణవిదేవి కహాపరే కౌన్సా జమ్మూ కాశ్మీర్ 2500 కిలోమీటర్. టోటల్ కిतना రాస్తా? 2500 కిలోమీటర్లు. వీళ్ళు నడుచుకుని వెళ్ళట్లేదు, బైక్ మీద వెళ్ళట్లేదు, సైకిల్ మీద వెళ్ళట్లేదు, కానీ స్కేటింగ్ బోర్డుతో వెళ్తున్నారు. స్కేటింగ్ చేస్తారు కదా మంచు ప్రాంతాల్లో, స్కేటింగ్ చేస్తూ వెళ్తున్నారు. నేను చూసి షాక్ అయినా. అన్ఎక్స్పెక్టెడ్గా మేము లంగర్లో కలుస్తుంటే వీళ్ళు మన సౌత్ ఇండియన్ ప్లేస్లో కలుస్తున్నాయని అడిగితే వాళ్ళు చెప్తున్నారు నేను స్కేటింగ్ బోర్డుతో వెళ్తున్నాము వైష్ణవిదేవి టెంపుల్కి అని చెప్తున్నారు. बहुत अच्छा है. उसको हिम्मत का काम है. मैं ट्रैवलिंग विदाउट नहीं कर रहा हूँ, लेकिन आप लोग जो कर रहा है ना बहुत हिम्मत का काम है. आप लोग रास्ते में रात में कहाँ पर रुकेंगे? ऐसे ही रुकते हैं. ऐसे गुरुद्वार में कहाँ पर मंदिर है? अच्छा. ఇలా ఉందన్నమాట పరిస్థితి వీళ్ళది.
చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా ఇంత కాన్ఫిడెంట్గా आप लोग उम्र कितना हो रहा है? मेरा 18 18 आपको 16 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు ఇంత డేరింగ్గా అంత చేస్తున్నారంటే అసలు షాక్ అయినా. గురుద్వారా దగ్గర ఉన్నాం ప్రెజెంట్. ఇక్కడ మేమైతే ఇక్కడ ఫుడ్ తిన్నాం, ఇప్పుడే బయటకు వచ్చినాం, మాట్లాడుతున్నాం అనమాట. ఇక్కడ స్టేయింగ్ చేసేటప్పుడు ఇది క్యాంపింగ్ టెంట్ ఇక్కడ వేసాను. అయితే మన రూమ్మేట్స్ ఈరోజు ఒక నలుగురు పరిచయం అయ్యారు, ఒక ముగ్గురు. సార్ ఆప్కా నామ్ క్యా హై? मेरा नाम प्रशांत ప్రశాంత్ प्रशांत सिंह ప్రశాంత్ గారు, गोहाड़। ప్రశాంత్ సింగ్ ఆయన కూడా స్టే చేస్తున్నారు. సార్ ఆప్కా నామ్? जगतार सिंह। యక్తార్ సింగ్. అచ్చా, అంకుల్ గారు కూడా అయితే ఉన్నారు ఇక్కడ సార్. అయితే ఆప్కా నామ్ సార్? बलराज सिंह। बलराज। బలరాజ్ సింగ్. అచ్చా అచ్చా, బలరాజ్ సింగ్ గారు. हेलो फ्रेंड्स। సో వీళ్ళైతే చెప్తున్నారు లుధియానా నుండి ఆయన యమునా నగర్ వెళ్తున్నారు. యాక్చువల్గా యమునా నగర్ నుండి నిన్న మనం వచ్చాం. సో అదే చాలా చాలా చక్కగా కబుర్లు చెప్తున్నాం, చాలా మంచి మాట్లాడుతున్నాం. అంటే మనం వెళ్ళే ప్లేస్లో వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటే మన యొక్క స్టోరీ వాళ్ళు చెప్పగలం, వాళ్ళ స్టోరీ మనం చెప్పగలం. ఎందుకంటే నేను ఇది ప్రతిది ఒక్కటి కూడా మీకు ఇన్స్పైర్లో చెప్తున్నాను. సో ఆయన స్వీట్స్ తెచ్చారు. ఓకే ఒకసారి నాకు తెలిసి జిలేబీ అనుకుంటా, జిలేబీ అంట. చూడండి పంజాబీ ప్రజల యొక్క అభిప్రాయాలు, వారి యొక్క జీవన విధానం. ఎందుకంటే నేను ఇది చెప్తున్నాను, అన్ని స్టేట్లు దాటి వచ్చాను, పంజాబ్ మొత్తం డిఫరెంట్. ఇంకా హర్యానాలో ఉన్నాను. పంజాబ్ వెళ్తే మాత్రం అసలు ఎక్స్ట్రీమ్ వేరే లెవెల్. అది మీకు ఆల్రెడీ చెప్పబోతున్నాను. స్వీట్ తిన్నాను, జిలేబీ అనమాట. సార్ కలుసుకో సార్. लोगों को कुछ बोलने जाता है मेरा तेलुगु, लोगों को कुछ बोलने जाता हूँ. आप लोगों से मिलके बहुत अच्छा लगा। अच्छा, आपसे मिलके अच्छा लगा, लेकिन आपकी बहुत अच्छे सर। बोलना चाहते हैं लेकिन आपकी भाषा थोड़ा पास आप लोग हिंदी में पंजाबी से बोलो कुछ। हाँ जी, वो पंजाबी से आपका कौन सा भाषा है ना? अभी हरियाणा का भाषा है जी। हरियाणी भी बोल सकते हैं, लोगों को समझ लेंगे। जो देख रहे हैं वो हम भी यही आएंगे। बोलना चाहेंगे, हम आप सब लोगों को बहुत सारा प्यार देते हैं, सत्कार देते हैं। ठीक है। नमस्कार। जी आप कुछ बोल सकते हैं क्या? हाँ जी, हाँ हाँ बोलिए। हम बोलते हैं भाई जो हमारा पंजाब स्थान है ना, हाँ हाँ उसमें जो गुरु कर रहे हैं उसको जो जितने मर्जी आ जाए, सही है सर। करोड़ आदमी आ जाए, करोड़ को खाना मिलेगा। कोई जात का आ जाए, जहाँ का मर्जी आ जाए। अच्छा अच्छा, ये गुरुद्वारे का हाँ, इतना अच्छा माहौल है। हाँ हाँ और पैसा भी बहुत था, सही। खाने वाले भी बहुत था, सही दान करने वाले भी बहुत था। सही है सर, सही है। तो हाँ, फिर बाहर का आदमी आवे उसकी पूरी लिफ्ट देते हैं, उसको पूरी सेवा करते हैं उसकी। सही है सही है। हाँ, ఆ సార్ ఏంటంటున్నారంటే ఎక్కడి నుండి ప్రజలు రాని, ఏ మతం అవని, ఏ కులం అవని, వాళ్ళు ఇక్కడ గురుద్వారాలు వచ్చిన తర్వాత మాకు దేవుళ్ళ లెక్క మేము వాళ్ళకి సర్వీస్ చేస్తాము అంటున్నారు. చాలా చాలా గొప్ప విషయం అండి. గురుద్వారాలో ఇటువంటి విషయాలు మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాను, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇదనమాట ఈరోజు వీడియో. ఓకే రైట్, దిస్ ఈజ్ అప్డేట్. ఓకే, సీ యూ టుమారో.